వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇంఫాల్ వీధుల్లో పెట్రోల్ బాటిలతో యువత హల్చల్ చేస్తుంది. తమ నాయకుని అరెస్టు చేస్తే తాము ఆత్మాహుతి చేసుకుంటామంటూ బెదిరిస్తుంది. మణిపూర్ లోయలో తాజాగా కనిపిస్తున్న దృశ్యం ఇది. ఒక నాయకుడి అరెస్టుతో 5 జిల్లాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్ అయింది. అయినా ప్రజలు వెనకడుగు వేయలేదు. జాతి సంఘర్షణల మంట ఇంకా చల్లారకముంది. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజల భయం మొదలైంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో అరంబాయి టెంగోల్ ఏటీ నాయకుడు కనాన్ సింగ్ అరెస్టుకు నిరసనకారులు డిప్పంటించుకుంటామని బెదిరించారు. మేటి కూకీ జాతి ఘర్షణలో పాల్గొన్నట్లు మేటి కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థ నేత అరంబాయి టెంగోల్ ఏటీ నాయకుడి అరెస్టు చేయడంతో యువకులు తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ తలలపై పెట్రోల్ పోసుకున్నారు. కరణ్ సింగ్ ను అరెస్టు ఇంఫాల్లో నిరసనలు చెలరేగాయి. నిరసనకారులు రోడ్డుపై టైర్లు తగలబెట్టి ఆందోళనకు దిగారు. ఇంఫాల్ నివాసితులు కొందరు కాల్పుల శబ్దం విన్నట్లుగా కూడా తెలిపారు. నిరసన దృశ్యాలలో నల్ల టీషర్ట్లు ధరించిన యువకుల గుంపు పెట్రోల్ బాటిల్ను పట్టుకుని కనిపించారు. ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. తాము ఆయుధాలు వదులుకున్నామని, వరదల సమయంలో ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుంటే తాము చేశామని, ఇప్పుడు తమ నాయకుడిని అరెస్ట్ చేయడం ఏం పద్ధతని వారు ప్రశ్నిస్తున్నారు. చావనైనా చేస్తాం కానీ అరెస్టు చేసిన నాయకుడిని వదిలిపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 2024లో అదనపు పోలీసు సూపరింటెండెంట్ మొయ్ రాంగ్థెమ్ అమిత్ ఇంటిపై దాడి, ఇంకా ఆ తర్వాత సీనియర్ పోలీసు అధికారి కిడ్నాప్ లో కరణ్ సింగ్ ప్రధాన నిందితుడు. ఇక ఫిబ్రవరిలో మణిపూర్ గవర్నర్ ఏకే భల్లా రాష్ట్రపతి పాలనలో సరిహద్దు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అక్రమంగా స్వాధీనం చేసుకున్న, దోచుకున్న తుపాకులను అప్పగించాలన్న ఆదేశం తర్వాత పర్వత ప్రాంతాల్లోని మేటే గ్రామాల భద్రతా హామీపై ఏటీ తుపాకులను అప్పగించడాన్ని నిరసనకారులు ప్రస్తావించారు. మణిపూర్ లోయ ప్రాంతాలలో ఇటీవలి రోజుల్లో వరద సహాయక చర్యలు ఏటీ సభ్యులు కూడా కనిపించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ మణిపూర్లో ఏటీ చీఫ్ కరుణ్ గన్పా కుమాన్ పై కూడా సహా అనేక కేసులను పరిశీలిస్తోంది. ఇక 2023 అక్టోబర్లో మణిపూర్ పోలీసు అధికారిని స్నీపర్ రైఫిల్తో చంపారనే ఆరోపణలతో సరిహద్దు పట్టణం మేర నుంచి వారి కమ్యూనిటీకి చెందిన అనుమానిత తిరుగుబాటు నాయకుడిని అరెస్టు చేయడం పైన కూకీ తెగలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇంఫాల్లో తాజా నిరసనలు వచ్చాయి. నిందితుడు కామ్ కింగ్ తాంగ్ గాంగ్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సస్పెన్షన్ ఒప్పందంపై సంతకం చేస్తున్న తిరుగుబాటు గ్రూపునకు చెందిన కూకీ నేషనల్ ఆర్మీ కేఎన్ఏ నాయకుడు కేఎన్ఏ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ కాల్పుల ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఇక 2023 మేలో జాతీయ హింస ప్రారంభమైన సమయంలో అసమర్థ చట్ట అమలు కారణంగా గ్రామ వాలంటీర్లుగా ఆయుధాలు చేపట్టవలసి వచ్చిన సాంస్కృతిక సంస్థ అని ఏటీ అంటోంది. చట్టం అమల్లో లేకపోవడం వల్ల పర్వత ప్రాంతాల్లోని మేటి గ్రామాలు కూకీ మిలిటెంట్లు దాడులకు గురయ్యాయి అంటోంది. అరంబాయి టెంగోల్ ఏటీ అనేది కూకీ గ్రామాలపై దాడి చేస్తున్న రాడికల్ మేటి మిలీషియా అని కూకీ తెగలు ఆరోపిస్తున్నాయి. 2023 మేలో జరిగిన మొదటి ఘర్షణ తర్వాత అంతర్ జిల్లా సరిహద్దులోని వారి గ్రామాలపై ఏటీ దాడులు ప్రారంభించిందని, దాని వలన కూకీ తెగలు ఆయుధాలు చేపట్టి గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కూకీ సమూహాలు ఆరోపించాయి. పోలీసు ఆయుధాల సాల దోపిడీకి చేసిన కేసులో చాలా మంది ఏటీ సభ్యుల పేర్లు ఉన్నాయి. గత 10 ఏళ్లుగా మణిపూర్లో అంతరించిపోయిన పిఎల్ఏ, కేవైకేఎల్, కేసీపీ వంటి నిషేధించబడిన మేటి మిలిటెంట్ గ్రూపులు మే 2023 తర్వాత మయన్మార్ నుంచి తిరిగి వస్తున్నాయని బలగాలు అంచనా వేస్తున్నాయి. యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ బాంబే, ఇక యుఎన్ఎల్ఎఫ్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ కాల్పుల విరమణపై సంతకం చేసిన ఏకైక మేటి మిలిటెంట్ గ్రూప్. మణిపూర్లో కూకీ, జోమి, హమార్ తెగలు దాదాపు 2 డజన్ల తిరుగుబాటు గ్రూపులను కలిగి ఉన్నాయి. కూకీ నేషనల్ ఆర్గనైజేషన్, కేఎన్ఓ, యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ యూపీఎఫ్ అనే 2 సంస్థలు ఉన్నాయి. మణిపూర్ హింస 260 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. 50,000 మంది నిరాశ్రులయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనకు అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మణిపూర్లో మళ్ళీ మంటలు చెలరేయడానికి కారణం ఏంటంటారు? మణిపూర్లో మళ్ళీ మంటలు చెలరేగటానికి అంతకుముందు గడిచినటువంటి 2 సంవత్సరాలకు పైగా మంటలు చెలరేగటానికి అక్కడ బాగా వేయాలి లేదా వేళ్లు పోవాలని చూసినటువంటి బీజేపీ అవకాశవాదం
దానికోసం మెయితీల్లో ఉన్నటువంటి మిలిటెంట్లకు అది ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ హైకోర్టు అసలు చిచ్చు డ్రా చేసింది హైకోర్టు న్యాయమూర్తులు అనేది మనం గమనించాలి. మెయితీలు గిరిజనేతరులు, కుకీలు, నాగాలు, ఇతర వాళ్ళు గిరిజనులు. 43% మంది గిరిజనులు ఉన్నారు, 57% మంది మెయితీలు ఇతరులు ఉన్నారు. అత్యధికులు మెయితీల్లో హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. గిరిజనులందరూ కూడా దాదాపు అత్యధికులు క్రైస్తవ మతాన్ని అవలంబించేటువంటి వాళ్ళు. మమ్మల్ని కూడా గిరిజనులుగానే పరిగణించాలి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి మెయితీలు చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి డిమాండ్. ఆ డిమాండ్ను బలపరిచి మెయితీల్లో ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలన్న అవకాశవాదానికి పాల్పడింది బీజేపీ. సరే, ఒక రాజకీయ పార్టీ ఎలాంటి అవకాశవాదానికి పాల్పడటంలో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, లేకపోతే దేశమంతా అనుసరిస్తున్నటువంటి వివిధ పార్టీల వ్యవహారాలను మనం చూడవచ్చు. కానీ న్యాయ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. ఏమిటి ఆ సూచన అంటే, మెయితీలను గిరిజనులుగా పరిగణించే అంశాన్ని పరిశీలించండి అని చెప్పేసి హైకోర్టు, మణిపూర్ హైకోర్టు ఒక సూచన కావచ్చు, ఆదేశం కావచ్చు జారీ చేసింది. దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి కుకీ, నాగా, ఇతర గిరిజన తెగలు ఆందోళన ప్రారంభించాయి. అది 2023 మే నెలలో ప్రారంభమైనటువంటి ఆందోళన ఇప్పటికి 2 సంవత్సరాలు దాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక రూపంలో అది ఆందోళన కొనసాగుతూనే ఉంది. కుకీలకు చెందినటువంటి ఒక గిరిజన మహిళల్ని వివస్త్రం చేసి పోలీసులు, అదేవిధంగా మెయితీలకు చెందినటువంటి మిలిటెంట్స్ నగ్నంగా వీధుల్లో తిప్పడం అనేటువంటిది ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలన్నీ కూడా లోకానికి వెల్లడయ్యాయి. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా దాన్ని మూసిపెట్టేందుకు ప్రయత్నించాయి. కనీసం ప్రధానమంత్రి కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, అంత దుర్మార్గాన్ని ఖండించడానికి వాళ్ళకి నోరు రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందనేటువంటిది మనందరికీ తెలిసింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. అక్కడ మెయితీలు, గిరిజనుల తెగల మధ్య పరస్పర అనుమానాలు, ఎప్పుడు ఎవడి మీద దాడి చేస్తాడో అనేటువంటిది కళ్ళల్లో ఒత్తులు వేసుకొని రాత్రిపూట మెయితీలు ఎక్కువగా ఉండేటువంటి గ్రామాల్లో వాళ్ళు, లేదా కుకీలు ఎక్కువగా ఉండేటువంటి గ్రామాల్లో వాళ్ళు కర్రలు, ఆయుధాలు పట్టుకొని పరస్పర దాడులకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి 2 సంవత్సరాలుగా. కనీసం ఒక్కసారైనా ఆ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ తలెత్తినటువంటి అనుమానాలని తీర్చడానికి కానీ, లేదా ఆ తెగల మధ్య తలెత్తినటువంటి వైరుధ్యాలను మేము పరిష్కరిస్తాము, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పడానికి కానీ, లేదా ఆ రిజర్వేషన్ల సమస్య మేము వాటిని పరిశీలించాము, మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వము, ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థ ప్రకారం వాళ్ళు ఓబీసీలు, వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ మెయితీల డిమాండ్ ఏంటంటే మమ్మల్ని ట్రైబల్స్ గా గుర్తించాలి అనేటువంటిది వాళ్ళ డిమాండ్. ఒకవేళ అదే కనుక గుర్తించేట్లయితే 100% అక్కడ ఉన్నటువంటి జనాభా మొత్తం కూడా గిరిజనులే అవుతారు. గిరిజనులే అయ్యేట్లయితే మెయితీలు అంటే సాంప్రదాయకంగా అధికారంలో ఉన్నటువంటి మెయితీలు, విద్యాపరంగా ఇతరత్ర కూడా అభివృద్ధి చెందినటువంటి మెయితీలు మొత్తం గిరిజనులుగా కనుక మారిపోయేట్లయితే ఆ గిరిజనుల రిజర్వేషన్లు అన్నింటినీ కూడా వీళ్ళే కొట్టేసేటువంటి అవకాశం ఉందనేది అక్కడ తలెత్తినటువంటి ఆందోళన. దాన్ని ఎవరు తీర్చాలి? కేంద్ర ప్రభుత్వం తీర్చాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అవకాశవాదంతో వ్యవహరిస్తున్నది. అదే ఈ 2 సంవత్సరాల అక్కడ మంటలకి కారణం. ఇప్పుడు జరుగుతున్నటువంటి మంటలే కాదు, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆ మంటలు కొనసాగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఓటు బ్యాంకు రాజకీయం కోసమే మణిపూర్ నేతలు ప్రయత్నిస్తున్నారంటారా? డెఫినెట్ గా. అందులో ఇప్పుడు అంత దారుణం జరిగిన తర్వాత ఒక మహిళని వివస్త్రం చేసి వీధుల్లో తిప్పినటువంటి ఉదంతం వచ్చిన తర్వాత
బీజేపీ మద్దతుదారులుగా ఉన్నటువంటి మైతీలు ప్రభుత్వ ఆయుధాగారం మీద, పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి ఆయుధాలన్నీ అపహరించుకుపోయిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి వీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి లేదా యంత్రాంగం ఏం చేస్తా ఉంది? అసలు కొన్ని వీడియోల్లో వచ్చిన దాని ప్రకారం అయితే వీరేన్ సింగ్ స్వయంగా మీరు ఆయుధాలు తీసుకోండి అని చెప్పేసి మైతీలను ప్రోత్సహించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అటువంటి అంటే ఒక పాక్షికమైనటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి విధానాలను అనుసరించినటువంటి వీరేన్ సింగ్ ని ముఖ్యమంత్రిగా తొలగించాలి అనేటువంటి డిమాండ్ కూడా బీజేపీ అధిష్టాన వర్గం పట్టించుకోలేదు. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మొన్న ఫిబ్రవరిలో ఆయన్ని తొలగించి రాష్ట్రపతి పాలన పెట్టారు. అంతకు ముందు ఆయన్ని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ పేరుకు ముఖ్యమంత్రి, పదవులు అనుభవించడానికి, హోదాలను వెలగబెట్టడానికి ముఖ్యమంత్రి, అన్ని అధికారాలు, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఆ ముఖ్యమంత్రిని మాత్రం ముఖ్యమంత్రి పదవిలో ఒక ఆభరణంలాగా కూర్చోబెట్టినటువంటి చరిత్ర మనకి ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో మణిపూర్లో తప్ప మరొక దగ్గర కాదు. ఇన్ని అనర్థాలకు కారకులైనటువంటి వాళ్ళు మాట్లాడరు. మేము విదేశాలకు వెళ్ళి ఉక్రెయిన్ యుద్ధం ఆపుతానంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. సొంత రాష్ట్రంలో, అది సెన్సిటివ్ ప్రాంతం, సరిహద్దు రాష్ట్రం, మయన్మార్తో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రం, గతంలో అనేకమైనటువంటి విధ్వంసకాండాలు జరిగినటువంటి రాష్ట్రంలో తలెత్తినటువంటి పరిస్థితిని పరిష్కరించలేనటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రంలో ప్రభువులుగా ఉన్నారు అనేటువంటిది ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి అని మనం చెప్పుకోక తప్పదు. అయితే సార్, ఇప్పుడు గతంలో మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చేసిన విధానాలను ఇప్పటికీ అవలంబిస్తున్నారంటారా? ఇప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వ పాలన అంటే అక్కడ ఎవరి పాలన? పరోక్షంగా బీజేపీ పాలనే కదా. అవును, అక్కడ ప్రజాపాలన లేదు. ఒకవేళ ప్రజాపాలన కనుక మళ్ళా ఏర్పాటు చేయాల్సి వస్తే మళ్ళా బీరేన్ సింగ్ కాకపోతే ఇంకొక సింగ్, ఆ బీజేపీ వాళ్ళే వస్తారు, ఆ మైతీలే ముఖ్యమంత్రులే అవుతారు. మళ్ళా అదే కథ. మరి ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఎందుకని శాంతి భద్రతలను అరికట్టడంలో కావచ్చు, లేకపోతే ఇంకోటి. పోనీ ఇవాళ అరెస్ట్ అయ్యాడు అని చెప్తున్నటువంటి అతను ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఒక మిలిటెంట్ గ్రూప్, ఆయుధాలు పట్టుకొని దాడులు చేసేటువంటి గ్రూప్ అది. మరి అటువంటి గ్రూపుని మరి ఎందుకని యంత్రాంగం ఆ విధంగా సమర్థిస్తున్నది? కఠినమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇది అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. వాటికి ఎక్కడ జవాబు చెప్పేవాళ్ళు లేదు. పార్లమెంట్ లో మాట్లాడరు, బయట మాట్లాడరు, ఆ రాష్ట్రానికి వెళ్ళరు. ఎందుకు? కేంద్రంలో అధికారం వెలగబెట్టడం ఎందుకు అనేటువంటి ప్రశ్న. ఒక చిన్న రాష్ట్రం. అయితే కోకి మేటి తెగల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించాలంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? తగ్గించాలంటే ముందు ఆ రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ ఒక రాజకీయ పరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. మేము ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయము, మైతీల్ని గిరిజనుల్లో చేర్చము అనేటువంటిది వాళ్ళు ప్రధానంగా గనక ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే కొంత మేరకు తక్షణమే విభేదాలు తగ్గిపోతాయి. తరువాత రెండు వైపులా నేను ఒక మైతీల్లోనే మిలిటెంట్లు ఉన్నారు, వాళ్లే తప్పులు చేశారు అంటలా, కుకీల్లో కూడా తప్పులు చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళని వీళ్ళు పరస్పరం దాడులు చేసుకున్నప్పుడు నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు రెండు వైపులా ఉంటారు. ఆ రెండు వైపులా ఉండేటువంటి వాళ్ళని నిష్పాక్షికంగా రెండు వైపులా ఉండేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టండి, చట్టపరంగా విచారించండి. కానీ అసలైనటువంటి రాజకీయ నిర్ణయం ఇంతవరకు బీజేపీ తీసుకోలేదు. ఆ రిజర్వేషన్లకు సంబంధించి మేము గిరిజనులుగా మారుస్తాము అనేటువంటి వాగ్దానం చేసింది. ఇప్పుడు దాని నుంచి కనుక వెనక్కి పోయేట్లయితే ఒక్క మణిపూర్లోనే కాదు, అలాంటి వాగ్దానాలు చేసినటువంటి మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ మొత్తం తుడిచిపెట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అవకాశవాదంతో వ్యవహరించేటువంటి రాజకీయాలకి అలాంటి పరిస్థితి జరుగుతుంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో ఆ మైతీల మెజార్టీ ఉన్నటువంటి నియోజకవర్గంలోనూ బీజేపీ ఓడిపోయింది. గిరిజనుల మెజార్టీ ఉన్నటువంటి నియోజకవర్గంలోనూ కూడా మొత్తం 2 నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయింది అక్కడ. అందుకని మరి ఈ అవకాశవాదాన్ని మేము అవకాశవాదం కోసం రాజకీయాలు చేయం, మేము విధానాల కోసం, దేశం కోసం, ప్రజల కోసం అని చెప్పేటువంటి వాళ్ళు ఎందుకని దీని మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరిని 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రకటించడం లేదు. మేము అదే
రిజర్వేషన్లకు మైతులకి రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్తారా? అదన్నా చెప్పాలి. లేదు అటువంటి వైఖరి లేదా అదన్నా చెప్పాలి. ఇప్పుడు అవకాశవాదానికి పాల్పడినటువంటి వాళ్ళ పరిస్థితి ఇట్లాగే ఉంటుందనడానికి మణిపూర్ లో బీజేపీ దాన్ని కమ్ము కాస్తున్నటువంటి కేంద్ర బీజేపీ పరిస్థితి ఇది. అయితే సార్ ఇప్పుడు కరణ్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో మణిపూర్ లో ప్రజలు ఎలా స్పందించారు? ఎలా స్పందిస్తారంటే ఇప్పుడు ఒక ఉన్మాదం తలకెక్కిన తర్వాత ఇప్పుడు మన గ్రామాల్లో కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీనా లేకపోతే తెలుగుదేశమా అన్న తర్వాత మా నాయకుడు ఏం చేసినా రైటే అనేటువంటిది రెండు వైపులా విచక్షణ, మంచితనం, విచక్షణ, లేకపోతే ఎవరి తప్పు ఎవరి దోపు అనేటువంటి పరిస్థితులు పోయినాయి అక్కడ. అనుమానం, పరస్పర అనుమానాలు వాడి మీద. అందుకని మన వాడిని మనం రక్షించుకోవాలి, మన వాడిని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి 10 రోజుల పాటు అక్కడ సహాయ నిరాకరణ లేకపోతే అప్రకటిత బంధువులు లాంటిది మైతీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఇచ్చిందనేటువంటిది వార్తలు. మరి దాన్ని ఎట్లా పరిష్కరిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాలు. వాళ్లే కదా పరిష్కరించాల్సింది. అందుకని ఏం చేస్తారండి? ఇంతవరకు ఏం మాట్లాడరు. కనీసం ఆ రాష్ట్రానికి వెళ్ళి ఒక అఖిలపక్ష బృందాన్ని పంపించి నరేంద్ర మోడీ గారు ఒక్కడే వెళ్ళడానికి భయం కనుక అయ్యేట్లయితే అందరినీ ప్రతిపక్ష పార్టీలందరినీ తీసుకెళ్ళండి, లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల బృందాలన్నింటినీ తీసుకెళ్ళండి. వాళ్ళు చెప్పేది వినండి. రెండు వైపులా మైతీలు ఏం చెప్తున్నారు లేదా కుకీలు ఏం చెప్తున్నారు వినండి. విని వాళ్ళకి ఉపశమనం కల్పించేటువంటి మాటలు చెప్పండి. ఏది చేయరు. ఆయన నెక్స్ట్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాలో కూడా ఉంది కదా బీజేపీ. బీజేపీకి మెజారిటీ ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అదే పెద్ద సమస్య కాదు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏం చేస్తారు అక్కడ? అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వమే చేత కాకుండా శాంతి భద్రతను కాపాడటంలో విఫలమై కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. లా అండ్ ఆర్డర్ బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పేరుకి పదవులు బుగ్గ కార్లు వేసుకొని తిరగడానికి తప్ప అతనికి అధికారాలు ఏమి లేవు ముఖ్యమంత్రిగా. చివరికి ఆ అధికారాలను కూడా తొలగించేసి అసలు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు అనివార్యమై. ఎందుకంటే పరిస్థితి ఇంకా దిగజారుతా ఉంది కనుక. అందుకని ఇప్పుడు మళ్ళా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మళ్ళా బీరేన్ సింగ్ కాకపోతే మరొక సింగ్ లేకపోతే మరొకళ్ళు వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? సమస్య అది కదా. అందుకనే నేను చెప్పింది ఆ రిజర్వేషన్లు అనేటువంటి సమస్య మీద రాజకీయ పరమైనటువంటి నిర్ణయం బీజేపీ తీసుకోకుండా అక్కడ ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టినా గానీ ఏ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడినా కానీ మళ్ళా అదే పరిస్థితి తలెత్తేటువంటి అవకాశం ఉన్నది. సార్ ఇప్పుడు ఏటీ సంస్థ గురించి కూకీ తెగలు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాయి? ఏటీ తెగ అయినా లేదా కుకీ మిలిటెంట్స్ అయినా కానీ పరస్పరం మా మీదకు ఫలానా వాడు దాడికి వస్తున్నాడంటే వీళ్ళు ఎదురుదాడులు చేస్తారు. మైతీ అనేటువంటిది మెజార్టీ చెందినటువంటి కమ్యూనిటీ. అది 57% ఉన్నారు వాళ్ళు. మిగిలినటువంటి గిరిజన తెగల్లో దానిలో కూడా మళ్ళా భిన్నమైనటువంటి తెగలు, కుకీలు, నాగాలు, లేకపోతే ఇంకా తెగలు ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళందరి మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నమ్మకం కలగాలి. ముఖ్యంగా గిరిజనులకి లేదా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి అటువంటి నమ్మకం కలగట్లేదు. మొత్తం గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకేమో ఎక్కువ, దాదాపు వాళ్ళు 43% జనాభా ఉంటే ఆ రాష్ట్రంలో భూభాగం అంతా కూడా 90%లో వాళ్ళు విస్తరించి ఉన్నారు. 57% మంది మైతీలు ఉన్నటువంటి జనాభా కేవలం 10% లేదా 15% ప్రాంతంలోనే వాళ్ళు విస్తరించి ఉన్నారు. మరి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ విచిత్రమైనటువంటి పరిస్థితిని, సున్నితమైనటువంటి పరిస్థితిని జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోయేట్లయితే, అందులోనూ అది అంతర్జాతీయంగా మయన్మార్ కి దగ్గరగా ఉన్నటువంటి ఒక సరిహద్దు రాష్ట్రం, అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రం, అత్యంత బాధ్యతారహితంగా బీజేపీ పెద్దలు, గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లాగే వ్యవహరించారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు బీజేపీ అనే కాదు, అప్పుడు కాంగ్రెస్ లో అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా అట్లాగే వ్యవహరించారు. అదే అవకాశవాదం, అదే రాజకీయ అవకాశవాదం, ఏ విధంగా అయినా సరే అన్ని రాష్ట్రాలు మా ఖాతాలో ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవడానికి చేసినటువంటి ఎత్తుగడ మణిపూర్ లో వికటించింది. ఒక్క మణిపూర్ లో కాదు సమస్య. ఇప్పుడు అక్కడ గనక ఈ రిజర్వేషన్ల గురించి కనుక ఈ అవకాశవాదాన్ని కనుక వేడకపోయేట్లయితే ఎంటైర్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా బీజేపీని అనుమానంగా చూసేటువంటి పరిస్థితి అక్కడ తలెత్తుతా ఉంది రోజు రోజుకి. ఓకే, మరి దాన్ని ఏం చేస్తారు?
అనేటువంటిది ఆ పార్టీ తేల్చుకోవాల్సినటువంటి అంశం. నిజాయితీగా ఉంటారా జనం పట్ల, అవకాశవాదంతో ఉంటారా అనేటువంటిది వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అంశం. అయితే ఈశాన్య భారతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే ఎలాంటి పథకాలు తీసుకెళ్లాలంటారు? అభివృద్ధి పథకాన్ని తీసుకెళ్లాలంటే ఈశాన్య భారతమైనా లేదా ఏ వెనుకబడినటువంటి ప్రాంతం అయినా కానివ్వండి, పరిశ్రమల్ని పెట్టాలి. ముఖ్యంగా కొండల్లో గుట్టల్లో ఉండేటువంటి ఆ ప్రాంతాల వాళ్ళందరికీ కూడా విద్య, వైద్యము, లాజిస్టిక్స్, ప్రయాణ సౌకర్యాలు అనేటువంటివి అందుబాటులో తేవాలి. గడిచినటువంటి 75 సంవత్సరాల్లో అధికారంలో కాంగ్రెస్ ఉన్నా లేదా మరొకరున్నా ఎవరున్నా కానీ ఈశాన్య ప్రాంతాలని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అక్కడ ఎందుకు నిర్లక్ష్యం చేశారు అంటే, అక్కడ ఒక రోడ్డు వేయాలన్నా లేకపోతే ఏదైనా విద్యా వైద్య సౌకర్యాలు కల్పించాలన్నా కానివ్వండి, దేశంలో ఇతర మైదాన ప్రాంతాల్లో అయ్యే ఖర్చు కంటే అక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది. భౌగోళికమైనటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. అటువంటి దగ్గర పెట్టుబడులు పెట్టడానికి పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చూపించారు. అంతదాకా ఎందుకు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు, విశాఖపట్నం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, లేదా ములుగు, ఈ గిరిజన ప్రాంతాలన్నింటిలో కూడా అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు గిరిజనులకు ఏమైనా ఏర్పాటు చేశారా అంటే ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ ఎవరైనా ఒక మహిళకి ప్రసవ నొప్పులు వస్తే డోలీల్లో మోసుకురావడం తప్ప మరి వైద్య సౌకర్యాలు లేవు, లేదా రవాణా సౌకర్యాలు లేని పరిస్థితి మనం చూస్తున్నాం కదా. అందుకని మొత్తం గిరిజన ప్రాంతాలు లేదా కొండ ప్రాంతాల పట్ల అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం జరిగింది. మొత్తం ఈశాన్య ప్రాంతం అంతా కూడా కొండలు గుట్టలు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం కనుక అక్కడ అది మరీ స్పష్టంగా మనకి కనిపిస్తుంది. అయితే గతంలో జరిగిన తప్పుల నుంచి పాలకులు ఎందుకు గుణపాఠం నేర్చుకోవడం లేదంటారు కోటేశ్వరరావు గారు? గుణపాఠం నేర్చుకోవడానికి అక్కడ వాళ్ళు సిద్ధంగా లేరు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో 2-3 దశాబ్దాల నుంచి వర్గీకరణ సమస్య, ఎస్సీల్లో వర్గీకరణ సమస్య అనేటువంటిది ఎంత సెన్సిటివ్ గా మారిందో మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు దేశమంతటా కూడా ఓబీసీల్లో కూడా మళ్ళా వర్గీకరణ అనేటువంటిది డిమాండ్ ముందుకు వచ్చింది. ఓబీసీ ఎందుకు అంటే ఓబీసీల్లో కూడా 2 తరగతులు, ఒకటి ల్యాండ్ క్లాస్, రెండవది నాన్ ల్యాండ్ క్లాస్. ఓబీసీ రిజర్వేషన్ లో ల్యాండ్ క్లాసులకు చెందినటువంటి సామాజిక తరగతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఓబీసీ రిజర్వేషన్ లో అత్యధిక భాగం ప్రభుత్వ ఉద్యోగాలని లేదా విద్యా సంస్థల్లో సీట్లని వాళ్లే పొందుతున్నారు. నాన్ ల్యాండ్ అంటే పేదవాళ్ళు లేదా బాగా వెనుకబడినటువంటి వాళ్ళు ఆ పోటీలో వెనుకబడిపోయి అన్యాయానికి గురవుతున్నారు. అందుకని ఓబీసీల్లో కూడా క్లాస్ మన వర్గీకరణ పెట్టాలనేటువంటి డిమాండ్ ముందుకు వచ్చింది. ఆ డిమాండ్ ని నరేంద్ర మోడీ సర్కార్ 2015లోనే దాని మీద ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ వేసినప్పుడు ఓబీసీలని 3 తరగతులుగా నిర్ధారించాలి. ఒకటి అత్యంత వెనుకబడిన తరగతులు లేదా మరీ వెనుకబడినటువంటి తరగతులుగా చేయమంది. అది చేసేట్లయితే ఉత్తరాది ప్రాంతాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ కి దెబ్బ తగిలి దాని యొక్క పునాదులు దెబ్బతింటాయనేటువంటి భయంతో మరొక కమిషన్ వేశారు. రుక్మిణి కమిషన్ ఏదో పేరు ఉంటుంది, రోహిణి కమిషన్. ఆ కమిషన్ 2023లోనే నివేదిక ఇస్తే ఇది 2025. ఇంతవరకు బయట పెట్టరు దాన్ని. అది ఏమి సిఫార్సు చేసింది, దాన్ని ఆమోదిస్తారా లేదా అనేటువంటి చేయదు. అంటే అడుగున ఈ రిజర్వేషన్లు అనేటువంటి వాటి పట్ల అవకాశవాదం చూస్తూ ఉంటే మరి అదే మణిపూర్ సమస్య కూడా అదే. అందుకని ఈ అవకాశవాదం అనేటువంటిది, అవకాశవాద రాజకీయాలు లేదా సంతుష్టీకరణ రాజకీయాలు గతంలో కాంగ్రెస్ మీద బీజేపీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు బీజేపీ అటువంటి సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడతా ఉంది. అది ఫ్లేరప్ అవుతా ఉంది, కొత్త సమస్యలను సృష్టిస్తా ఉంది. ఓట్ బ్యాంకు రాజకీయాల కోసం ఎట్లాగైతే మన 2 తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ మీద బీజేపీ ఆడిందో గేమ్, దేశం అంతటా అటువంటి గేమ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఎట్లా దాన్ని పరిష్కరించాలంటే ఎవరైతే సమస్యను సృష్టించారో వాళ్లే పరిష్కరించాలి అనేది, అంతకించి మనం ఎట్లా ఏం చెప్పాలి ఇంకా. అయితే మణిపూర్లో రోజు రోజుకెళ్ళే అల్లర్లు అయితే ఎక్కువైపోతున్నాయి. మణిపూర్ మంటలను ఆర్పేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎలాంటి విధానాలను అవలంబించాలంటారు? తక్షణమే విధానాలు అంటే
బీజేపీ రాజకీయంగా నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా రిజర్వేషన్ల సమస్య మీద తన వైఖరి ఏమిటనేటువంటిది పునరాలోచించుకొని మేము రిజర్వేషన్లు కల్పించాము, మైతేలకి ఉన్నటువంటి స్టేటస్ కొన్ని మెయింటైన్ చేస్తాం అనేది చెప్పాలి. రెండోది, అవసరమైతే మరిన్ని బలగాలని దించాలి. ముఖ్యంగా రెండు వైపులా ఉన్నటువంటి అనుమానాలను తొలగించడానికి మధ్యవర్తులుగా ఎవరైనా కానీ నిష్పాక్షికంగా వ్యవహరించేటువంటి పెద్దలు కావచ్చు, లేదా పార్టీలకు చెందినటువంటి బృందాలను కావచ్చు, రాష్ట్రంలో మణిపూర్లో విస్తృతంగా పర్యటింపజేసి వాళ్ళకి విశ్వాసం కల్పించేటువంటి చర్యలు తీసుకోవాలి. లేకపోయేట్లయితే అక్కడ ఆ మంటలు అనేటువంటివి రావణ కష్టంలాగా ఇలాగే మండుతూనే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.